కృపతో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, గడిచినటువంటి పరిశుద్ధ దినము నుండి మమ్మల్ని అందరినీ కూడా నేటి వరకు కాపాడి ఉన్నారు. స్తోత్రాలు. ఈరోజు మిమ్మల్ని ఆరాధించుటకు మేము చేరి ఇంతవరకు కీర్తనలతో స్తుతించినాం తండ్రి. సమయంలో కొద్దిసేపు మీ లేఖనములను గ్రంథ పరిధిలో మేము సంగతులు ఆలోచన చేయడానికి సమయోచితమైన జ్ఞానాన్ని మీ దాసులైన నాకును బోధించుటకు అనుగ్రహించండి. వినగల చెవులు, గ్రహింపగల మనస్సు నీ పిల్లలకు ఇవ్వండి. బలహీనులు ఎవరున్నట్లయితే అటు వారికి క్షేమం అనుగ్రహించండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభావందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము దేవుని యొక్క గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువపై నుండి పలికినటువంటి 6వ మాటను మనము ఈరోజు ఆలోచన చేస్తాం. ఈ మాట మనకు యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 19వ అధ్యాయము నేను చదువుతూ ఉన్నాను. 29వ వచనంలో, చెరగతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చెరగతో నింపి సోపు పురకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, ఈరోజు మాట సమాప్తమైనది అనే మాటను మనం ఆలోచన చేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దాదాపుగా ఆయన పలికినటువంటి ప్రతి మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా సమాప్తమైనది అనే మాటను మనం ఆలోచన చేస్తాం. ఇక్కడ సమాప్తమైనది అంటే అయిపోయినది, ముగించబడింది. ఏది సమాప్తమైనది అనేది 3 లేక 4 సంగతులు మనం ఆలోచన చేయబోతూ ఉంటాం. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు చేయటానికి కుమారుడికి అప్పగించినటువంటి ఏ పని అయితే ఉందో ఆ పని నిమిత్తమే తండ్రి పంపించారు. ఆ పని అంతయు కూడా ఒక పనే కాదు. ఒక పని చేసి నేను పని అంతా చేశాను అని అనుకోకుండా పని అంతయు చేశారు. చేసిన తర్వాత అన్న మాట ఇది సమాప్తమైనది అనే మాట. అందువల్ల ఒక్కొక్కటిగా మనము ఆలోచించబోతూ ఉన్నాం. ఏంటి సమాప్తం చేశారు ఆయన అంటే ఏ పని పూర్తి చేశారు, ఆయనకు అప్పగించినటువంటి పని అనేది ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మనం ఏం ఆలోచన చేయబోతూ ఉంటామంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ బలము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములు ఏమయ్యారు, పాలివాడయ్యాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు
శరీరమును ధరించుకునటానికి ప్రధానమైన కారణం ఒకటి కనపడుతుంది ఇందులో. ఆయన వచ్చేటప్పటికట ఒక బలమైనటువంటి వ్యక్తి ప్రజలని ప్రేరేపిస్తూ బలవంతంగా పాపం చేయిస్తూ తిరిగి మళ్ళా నీ పిల్లలే పాపం చేశారని దేవునితో మాట్లాడుతూ ఇలాగ దేవునికి వ్యతిరేకులైనటువంటి వారందరినీ కూడా తన వశం చేసుకుని తన దాస్యంలో పెట్టుకున్నాడు, తన బానిసత్వం కింద ఉంచుకున్నాడు. అతనికి లోనైపోయారు. అతను ఏది చెప్తే ఇంకదే. చాలా కాలం నుంచి నడుస్తుంది. బలం పుంజుకున్నాడు. ఒకటా రెండా, వేవేల మంది సమూహం అతని రాజ్యంలోకి వెళ్ళిపోయారు. విస్తరిస్తుంది అతని రాజ్యం. అతను మరణము యొక్క బలము గలవాడు అని చెప్పబడిందంటే అంత శక్తిమంతుడు. ఇతను ఎంత శక్తిమంతుడు అనే దానికి ఒక వాక్యాన్ని మనం చదవచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఒకడు మొదట ఎంత బలవంతుడో బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి ఒక బలవంతుని క్రింద ఉన్నటువంటి సామాగ్రిని దోచుకోవాలి అంటే అతని కంటే ఇంకో బలవంతుడు వెళ్ళి అతన్ని ఏం చేయాలి? జయించాలి, బంధించాలి. బంధించాడంటే ఆటోమేటిక్గా జయించినట్లు. అంటే ఇప్పుడు అతను ఎంత బలవంతుడు అనేది మనకు అర్థమవుతుంది. సామాగ్రి అంతటినీ కూడా తన దాస్యంలో పెట్టుకుని ఎవరు వస్తారో రండి అన్నట్టు ఉన్నాడన్నమాట. ఎవరు వెళ్ళగలరో? ఆయుధాలు పెట్టుకున్నవాడి దగ్గరికి, ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్న మనిషి దగ్గరికి వెళ్ళలేం కదా. పోనీ వెళ్లకుండా మౌనంగా ఉంటానక సొత్తు అంతా అతని దగ్గర ఉంది. అది తెచ్చుకోవాలంటే అతనికంటే బలవంతుడు కావాలట. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయము 21. బలవంతుడు ఎన్ని ఆయుధాలు ఉన్నాయో తన కాంపౌండ్ అంతటిని కూడా కాపాడుకుంటున్నాడు, క్షేమంగా ఉంచుకున్నాడు అతని సొత్తు. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతన్ని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాక్కొని అంతే. ఇప్పుడు ఆల్రెడీ అపవాది బలవంతుడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇంత బలవంతుడిని జయించాలి అంటే అతనికంటే ఇంకో బలవంతుడు రావాలి. అతనికంటే బలవంతుడు వచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నిటినీ కూడా లాగివేసుకోవాలి, తన దగ్గర ఉన్నటువంటి సొత్తును విడిపించాలి అనేది గ్రంథం మనకి నేర్పిస్తున్నటువంటి సంగతి. అందువల్ల పరిస్థితులు ఎలాగున్నాయంటే అటు దేవుడు కూడా ఏం చేయాలి, నా ప్రజలైన వారందరూ కూడా ఒకరిని చేతి కింద ఉండిపోయారు, వాడు మాయ మాటలు నమ్మారు, అతను ఏది చెబితే అదే చేస్తున్నారు. ఇది దాదాపుగా ఎంతకాలం నుంచి ఈ పరిస్థితి ఉందంటే మోషే ధర్మశాస్త్రము చివరి వరకు కూడా అదే పరిస్థితి ఉంది. ధర్మశాస్త్రం చివరి వరకు కూడా ప్రజల్ని తన వశమే చేసుకున్నాడు.
సంఖ్య చెప్పుకోవాలంటే 4000 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రజల్ని నా మనుషులు నా మనుషులు నా మనుషులు అనుకుంటూ, నువ్వు చూసిన దానికి ఆకర్షితురాలు అయితే అది ఇస్తున్నాడు, తిండికి ఆకర్షితుడమైతే అది ఇస్తున్నాడు. ఒకవేళ మనుషులు ప్రేమించే మనిషి నీకు మనుషులు కావాలంటే మనుషుల్ని ఇస్తున్నాడు. నీకు ఏది కావాలంటే అది ఇచ్చి తనకు వశం చేసుకుంటున్నాడు. వశీకరణం అన్నట్టు మనుషుల్ని దగ్గర చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. మనుషులు సంపాదించుకోవడం కష్టమే. కొందరికి ఎంత ఆస్తి ఉన్నా కానీ వాళ్ళతో పలకరించే వాళ్ళు ఉంటారా? ఉండరండి. కానీ కొందరికి ఏ ఆస్తి ఉండదు కానీ మనుషుల్ని ఏం చేసుకుంటారు? వాళ్ళు సంపాదించుకుంటారు. ఆపదనేటప్పటికి మనుషులందరూ వెళ్ళిపోతారు. కొందరికి ఐశ్వర్యం ఉంటుంది కానీ కనీసం ఎవరో కూడా ఆపద వచ్చిందంటే దగ్గరికి రారు. మనుషులు సంపాదించుకోవడం కష్టమే. అందుకే అన్నాడేమో ప్రభు, సర్వలోకానికి వెళ్ళండి సంపాదించండి అన్నాడు. ఒక చోట కూర్చుని ప్రార్థన చేస్తే జనాలు వస్తారా? అలాంటప్పుడు యేసు ప్రభు ఏమందుడు? యెరూషలేం మేడగదిలో కూర్చుని మీరందరూ కూడా ప్రార్థన చేయండి, ప్రార్థనా టవర్స్ కట్టుకోండి. ప్రేయర్ టవర్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా విన్నారా? ప్రార్థనా గోపురాలు. అక్కడ ఉండి మీరు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రజలందరూ మారిపోతారని చెప్పాడా? సర్వలోకానికి వెళ్ళమన్నాడా? వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి మీరు చేయవలసిన పని ఏంటంటే సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి. మనుషులను సంపాదించుకునడం అనేటువంటిది వాడికి తెలిసింది, అపవాదికి తెలిసింది. తాను కుయుక్తితోనో లాలించో మనుషుల్ని సంపాదించేసుకున్నాడు. తన సొత్తు ఎక్కువ అయిపోయింది, సామాగ్రి ఎక్కువ ఉంది. ఎవడొస్తాడో రండి, వచ్చినోడు జయించాలంటే ఇదిగో నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి అన్నట్టున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఎవరు వెళ్తారండి? అతనే బలవంతుడనే చెప్తుంది గ్రంథం. ఇతను బలవంతుడుగా ఉన్నాడు కాబట్టి ముందు ఇతను చేసేటువంటి అప్పటికే ప్రజలందరినీ కూడా రక్తమాంసాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా తన వశం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు కూడా ఏం ధరించుకుని వచ్చారు? రక్తమాంసాలు ధరించుకుని. మరి ఇప్పుడు ఈ రక్తమాంసాలు ధరించుకుని వచ్చినటువంటి ఆయన్ని తన వశం చేసుకుంటానికి ప్రయత్నం చేయడా? మనం ఒక ప్రశ్న వేసుకుంటే చేస్తాడా చేయడా? చేస్తాడు. మత్తయి సువార్త 4:1-10 అతను చేసిన ప్రయత్నాలు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో తాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ ప్రయత్నాలన్నిటినీ తర్వాత అతను ఆ శోధనలను జయించి అపవాది కంటే బలవంతుడని ఏం చేసుకున్నాడు? రుజువు చేసుకున్నాడు. చూడండి 4వ అధ్యాయము 10వ వచనమా, అంటే మొదటి నుంచి మీరు 10 వరకు రాసుకోవచ్చు. 10వ వచనాన్ని చదువుతున్నాం. యేసు వానితో, సాతానా రమ్మంట్లే. మనమైతే ఏమంటాం? మనం రమ్మనకపోయినా వచ్చేస్తారు. వచ్చిన వ్యక్తిని గెటౌట్ అనగలమా? మనకు ప్రేమ ఎక్కువ. ఎవరి మీద? అపవాది మీద ప్రేమ ఉన్నది అనుకుంటున్నారా? లేకపోతే మేము దేవుడు లాంటి మనసు కలిగిన వాళ్ళం కాబట్టి దేవుడు ఏమన్నాడు కాబట్టి, ఎందుకంటే మనకు వాక్యం బాగా తెలుసు కాబట్టి అట్నే వాక్యం కొటేషన్ గుర్తొస్తుంది. ఏంటి? అపవాది పరలోకానికి వెళ్ళేవాడు కదా, వెళ్ళినప్పుడు దేవుడు పొమ్మనేవాడా పలకరిచ్చేవాడా? పొమ్మాయన అనడు, పొమ్మనడు. సరే ఏంటి ఇలా వచ్చావు అని పలకరించేవాడు. ఏ పని మీద వచ్చావు? పలకరించేవాడు, మాట్లాడేవాడు. అలాగే మనం కూడా ఒకవేళ మాట్లాడుతున్నామా? సరే మళ్ళీ ఆ సంగతికి వెళ్తే నా పాఠం ఆగిపోతుంది కాబట్టి ఇతను ఇప్పుడు అతనికంటే బలవంతుడని రుజువు చేసుకోవాలి. సాతానా ఏమన్నాడు? పొమ్ము
ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా పని అవదాం అనుకున్నాడన్నమాట. ఎవరిని నా వశం చేసుకోలేను అనుకున్నాడా? క్రీస్తు ప్రభు వారిని నా వశం చేసుకోలేను అని అనుకుని శోధనలు జయించి నీకంటే నేను ఎవరినని రుజువు చేసుకున్నాడే బలవంతుడు. ఒకవేళ నాలాంటి శరీరం ధరించుకుని వచ్చిన వాళ్ళు నీతో జయించలేక బలహీనులయ్యి నీ కాంపౌండ్లోకి వచ్చారేమో, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడ మీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా వాక్యం తెలిసిందనుకోండి, మత్స్యాకు కూడా మాటలు వింటారు మీరు. సత్యం బాగా తెలిసిందనుకోండి, మత్స్యాకుడికి వందనాలు చెప్తారా? మీరు సత్యముఖానికి స్తంభాలుగా ఉన్నారనుకోండి, మత్స్యాకుడికి రూపాయి ఇస్తారా? ఎందుకు చేయరు? మీకు వాక్యం పూర్తిగా తెలిసింది కాబట్టి. తెలియనప్పుడు చేస్తాం ఎవరమైనా, మీరైనా నేనైనా. తెలియనప్పుడు ఏదైనా బైబిలే, ఏదైనా దేవుని మాటే, ఏదైనా గుడే, ఏదైనా వాక్యమే, ఎవరైనా దైవజనులే అనుకుని పొరపాటు పడినటువంటి రోజులు అనేకమైనటువంటి మన జీవితంలో లేకపోలేదు. అసత్యానికి ఏజెంట్గా పనిచేసే వ్యక్తికి నువ్వెందుకు సపోర్ట్ చేయాలి? యేసుప్రభు వారు మొదటి శతాబ్దంలో చెప్పిన మాట యొక్క అర్థం అది కాదా? కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమందిగా ఉన్నారంటే ఇవాళ సేవకులు ఎంతమంది లేరు, కానీ వీళ్ళందరూ కోత కోసేవాళ్ళు అనుకుంటున్నారా మీరు? గ్రంథం అయితే ఒప్పుకోదు. కోత కోసేటువంటి వాళ్ళు ఆ 12 మంది ఆ రోజు. ఇప్పుడు ఆ 12 మంది యొక్క ప్యాటర్న్ ఎవరైతే అనుసరిస్తారో, ఆ మాదిరి ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళే కోత కోసేటువంటి వారు. ఆ బోధ కాకుండా వేరే బోధ తీసుకుని వచ్చి నీ ఇంట వచ్చినప్పుడు శుభమని వానితో చెప్పవద్దు, వాని ఇంట చేర్చుకొనవద్దు. ప్రియమైన దేవుని వారలారా, ఇది లేఖనాలు బోధిస్తున్నటువంటి సత్యం. ఇప్పుడు అతను రుజువు చేసుకున్నాడు, ప్రతి శోధనను జయించి నేను బలవంతుణ్ణి అని రుజువు చేసుకున్నాడు. ఏమండి, ఇప్పుడు జయించడం సులభమైన పని ఏం కాదు, కష్టతరమైనటువంటిదే. అందువల్ల ఇప్పుడు అపవాదిని శోధనల ద్వారా క్రీస్తును తన వశము చేసుకోవాలనుకుని అపవాది ప్రయత్నం చేస్తుంటుంటే, రక్తమాంసాల్లో ఉన్న నేను నీ శోధనకు నువ్వు పెట్టేటువంటి ఆశలకు నేను లోబడను అని అపవాదిని ఏం చేశాడు? జయించాడు. బలవంతుడిగా రుజువు చేసుకున్నాడా లేదా? రుజువు చేసుకున్నాడు మాట అండి. ఏమండి, ఇది క్రీస్తు ప్రభు వారు తన రక్తమాంసాలు అంటే శరీరంతో వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి ఆయన వచ్చాడు. అపవాది యొక్క బందీలుగా ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. నువ్వు నేను ఒకప్పుడు అలా ఉన్నటువంటి వారు మేము అయ్యా, మనల్ని విడిపించడానికి వచ్చాడు. రెండో సంగతి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఇప్పుడు మనము 20వ శతాబ్దపు చివరకు వస్తున్నాం. ప్రపంచం అనేకమైనటువంటి యుద్ధాలను చూసింది. నేటికి కూడా జరుగుతుంది. ఉక్రెయిన్ రష్యాలకు మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఏమండి, అంటే ప్రపంచం అనేకమైనటువంటి యుద్ధాలను చూస్తూనే ఉంది. అయితే అపవాదికి క్రీస్తు ప్రభు వారికి మధ్య జరిగేటువంటి ఈ మహాసంగ్రామంలో చూశారు, ఇది కేవలము భూలోకానికి సంబంధించింది అయితే కాదు. ఇది 3 లోకాలకు సంబంధించినటువంటి మహాసంగ్రామం. ఈ 3 లోకాలు ఏంటంటే, ఒకటి పరలోకానికి సంబంధించింది, 2 భూలోకానికి సంబంధించింది, 3 అదృశ్య లోకానికి సంబంధించి లేక పాతాళ లోకానికి సంబంధించింది, మృతుల లోకానికి సంబంధించింది. ఈ 3 లోకాలకి సంబంధించినటువంటి మహాసంగ్రామం జరుగుతుంది, పోరాటం. ఎన్నో యుద్ధాలు చూసినటువంటి మనుషులకి ఈ యుద్ధం తెలవదు, ఈ పోరాటం తెలియదు. ఈ 3 లోకాల్లోనూ కూడా తనదే ఏలుబడి అధికారిగా చలామణి అవుతున్నాడు అపవాది. ఇప్పుడు ఈ 3 లోకాల మీద అధికారం చలాయించాలంటే ఒక్క శోధన జయిస్తే యేసు ప్రభు వారు జయించినట్టేనా? ఇప్పుడు ఈ 3 లోకాల మీద కూడా ఏం సాధించాలి? విజయం సాధించాలి. ఆకలేసిందని
రొట్టెలు తీసుకొచ్చి తినమన్నప్పుడు అది తినలేదని అక్కడితో నేను జయించేసాను అనుకుంటానికి లేదండి. ఇంకా నువ్వు చేయవలసిన పోరాటం ఎంతో ఉంది. అందుకే శరీరంలో ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. 3 లోకాల చరిత్రకు సంబంధించినటువంటి పోరాటం ప్రియమైన దేవుని వల్ల. ఇది అపవాదిని తన యొక్క అధికారం నుంచి కింద దించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ఏదెను తోటలో నుంచే అపవాది తన యొక్క విజయయాత్ర కొనసాగిస్తూ ఉన్నాడు. ఏదెను తోటలో నుంచే తన జయం, ఒక్కసారి జయం వచ్చిందంటే ఇంకా చాలా ఆనందపడిపోతాడు. అపవాది మొట్టమొదట విజయం సాధించాడు. ఏమండి, ఇది ఎప్పటిదాకా కొనసాగింది అంటున్నాడంటే ఆ విజయయాత్ర రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి చదువుతున్నాం. చదువునైనా. పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకంలో ఉండేది, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడింది. అయినను ఆదాము చేసిన అతిక్రమమును కోరి. ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ఈ విజయయాత్ర? ఆదాము నుంచి. ఆదాము చేసిన అతిక్రమం అన్నాడు చూడండి. ఆదాము చేశాడని ఉందా అక్కడ? ఉందా మీ గ్రంథంలో? ఆదాము పాపం చేసి పాప అయ్యాడా లేదా పాపంతో పుట్టాడా? జన్మ పాపం అని ఎప్పుడైనా విన్నారా మీరు? నమ్ముతారా మీరు? ఎంతమంది నమ్ముతారు జన్మ పాపం ఉందని? ఎవరు నమ్మరా? పుట్టుకతో నేను పాపిని. చిన్నపిల్లలకు కూడా బాప్తిసాలు ఇస్తారు. చిన్నపిల్లలు పాపం చేశారు కనుక వాళ్ళు పరిశుద్ధులు అవ్వాలని చిన్నపిల్లల బాప్తిసం కూడా ఉంటుంది. ఆదాము ప్రారంభంలో మన పితరుడే. అతను చేసినటువంటి అతిక్రమాన్ని చేయించాడు, చేసేసాడు, విజయం సాధించాడు. ఎవరో? అపవాది. అపవాది మాట వినేశాడు కదా. అలాగూ ఆదాము మొదలుకొని ఎంతమంది అతని మాట విన్నారని ఉందే, అది సంగతి. ఆ మాట కావాలి. మోషే వరకు అంటే మనుషులను లెక్క పెట్టలేం, కానీ ఇయర్స్ అయితే చెప్పుకోవచ్చు. 4000 సంవత్సరాలకే దాదాపుగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము ముగింపు వరకు, పెంతుకోస్తు పండుగ వరకు మనుషులందరూ కూడా మోషే ధర్మశాస్త్రం క్రింద ఉన్నట్టే. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం క్రింద ఆదికాండం మొదలుకొని అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం వరకు ఉన్నారంటే ఎంత చరిత్ర జరిగింది, ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారు, ఇంకా పుట్టుకొస్తున్నారంటే వీళ్ళందరూ కూడా ఏం చేశారని గ్రంథం చెప్తుంది. ఆదాము మొదలుకొని మోషే వరకు కూడా ఏమి ఏలింది? అదందం. మరణము ఏలింది. మరణము ఏలిందంటే మరణము యొక్క బలము గలవాడు ఎవరో? అపవాది ఏలుబడి చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అపవాది యొక్క ఏలుబడి కింద మనుషులు బ్రతుకుతున్నప్పుడు ఈ యుద్ధం జరుగుతుంటుంటే ఈ యుద్ధంలో ప్రజలను తన వైపుకే లాగేసుకుంటున్నాడు. ఇది కంటికి కనిపించినటువంటిది జరుగుతుంది ప్రియమైన దేవుని వారలారా. మనం చెప్పుకుంటానికి సులువుగానే ఉంది, కానీ ఇప్పుడు అపవాది ఒకవేళ అధికారం ఉందంటారా? అపవాదికి అతని అధికారం ఉందని తండ్రి అన్నాడా? యేసుక్రీస్తు వారు అన్నారా? మనుషులు అన్నారా? లోకాసు వార్త 4వ అధ్యాయము 5 నుంచి వద్దాం. అప్పుడు
అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఒక్క నిమిషం. దోపచల్లంతా మీరు చూడాలంటే ఎంత టైం పడుద్ది అమ్మా? అంతా చూడాలి. ఇంచుమించు ఎంత టైం పడుద్ది? మీరు నడిచి తిరగాలంటే ఎంత టైం పడుద్ది? ఒక గంట తిరిగేస్తారా? పోగులకి అంతమాన తిరిగి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే సులువు అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళకి అన్ని మార్గాలు తెలుసు కాబట్టి. ఎప్పుడు ఇంట్లోనే ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. వాళ్ళు మళ్ళీ మ్యాప్ పెట్టుకుని ఎటు వెళ్తే ఏ గుడి వస్తుంది, ఎటు వెళ్తే ఏ చెట్టు వస్తుంది, ఎటు వెళ్తే ఏ స్కూల్ వస్తుంది, ఇవన్నీ ఏం చేయాలా చూసుకుని మీరు తిరిగేటప్పటికి ఎంత టైం పడుద్ది? ఎలా లేదనో పూట పట్టేస్తాం. లేకపోతే రోజు అనుకోండి పోనీ. భూలోక రాజ్యాలన్నీ ఎంతసేపులో చూపించేశాడంట. అంత పవర్ ఉంది. గూగుల్ ఇప్పుడు వచ్చింది, కానీ గూగుల్ ఎవరి చేతిలో ఉంది? అబ్బాయి చేతిలో ఉంది. ఇదిగో మ్యాప్ చూపించేసాడు. దోపచాలు ఎక్కడుందో చూపిస్తున్నాను చూడు, దోపచాలు క్రీస్తు సంఘం ఎక్కడుందో చూపిస్తున్నాను చూడు, ఈ క్రీస్తు సంఘంలో ఎంతమంది ఇవాళ ఆరాధన చేస్తున్నారో చూడని చూపించాడు. ఎవరికి? యేసు ప్రభుకి. గూగుల్ మ్యాప్ రానప్పుడే ప్రపంచమంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. కానీ నా చేతిలో ఉందంటున్నాడు. కింద చదువుతాము, రాజ్యములన్నిటిని ఆయన చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది అంటున్నాడు. చూడండి, అక్కడ ఒక చక్కటి మాట ఉంది, రౌండ్ చేసుకోండి. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తునను చూడండి. ఈ అధికారమంతయు అంటే ఇప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉంది? నీకు ఇస్తాను అని అన్నాడంటే ఎవరి చేతిలో ఉన్నట్టు? అపవాది చేతిలో ఉంది. అపవాది చేతిలో ఉంది కాబట్టి అపవాది డేరుగా ఏమన్నాడో తెలుసా? నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు నీకు కావాలంటే నువ్వు నాకు ఏం చేయాలి తెలుసా? నా చేతిలో పవర్ ఉంది కాబట్టి నేను చెప్పిందల్లా నువ్వు చెయ్యాలి. మీ జుట్టు ఎవరన్నా ఒకరి చేతిలో ఉందనుకోండి, వాళ్ళు ఆడమన్నట్టుగా ఏం చేయాలా? ఆడాలి. ఏంటి ఇలాగ వీళ్ళు ఆడమన్నట్టు ఆడుతున్నారంటే వాళ్ళ చేతిలో ఏముంది? డోలక్ ఉంది. అదేదో ఊపుతారు కదా. ఒకవేళ మాట ఏం లేదు అనుకో, ఇదిగో నీ పని అయిపోయింది అంట. ఇప్పుడు వచ్చినదేమో ఒక పని నిమిత్తం వచ్చాడని అపవాదికి అర్థమైంది క్రీస్తు. నువ్వు వచ్చిన పని నీకు ఈజీగా జరగాలంటే నా చేతుల అధికారం ఉంది, నువ్వు కష్టపడకోకుండా నీకు ఏం చేస్తానంటే రాజ్యాలు ఇస్తాను, నువ్వు నాకు ఏం చెయ్యి? నమస్కారం చేయాలి అంటే ఇప్పుడు పవర్ అంతా ఎవరి చేతిలో ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు అపవాది. అంతేనా? రైట్. ఇప్పుడు యోహాను సువార్తకు రండి. 14వ అధ్యాయం 14వ అధ్యాయము 30వ వచనం చదవండి. విస్తరించి మాట్లాడను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న మాట, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు. ముందుగా మీరు అధికారం నా చేతిలో ఉందని ఎవరు అన్నారని చదివారు? దానికి ఆమోదించింది ఎవరో? రైట్, నువ్వు అధికారివే అన్నట్టుగా మాట్లాడింది ఎవరో? ఇస్తాను. ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడంటే ఆల్రెడీ అధికారం ఎవరి చేతిలో ఉండిపోయింది? అపవాది చేతిలో ఉండిపోయింది. భూలోకంలో ఉన్నటువంటి ఈ అధికారితో ఇప్పుడు ఆయన పోరాడబోతున్నాడు. 3 లోకాలకు సంబంధించిన మహాసంగ్రామం అని చెప్పుకున్నామే. ఈ అధికారాన్ని ఇప్పుడు నా చేతికి తీసుకు తెచ్చుకోవాలి అంటే నీతో పోరాటం చేయాలి. నీతో పోరాటం చేయాలి. ఏమండి, అసలు సృష్టిని చేసినప్పుడే దేవుడు ఈ అధికారాన్నంతటిని తీసుకొచ్చి నీ చేతిలో పెడితే గ్లోబ్ ఎంత ఉంటుందండి? గ్లోబ్ చూసారు మీరు ఎప్పుడైనా? గ్లోబ్ ఆఫీస్లో టేబుల్ మీద ఉంటుంది కదా, ఒక బంతేనా? ప్రపంచ పటం కదా అది. ఆ బంతిని తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు తెలిసే? దేవుడు ఆదాము గారి చేతిలో పెట్టాడు.
ఆదాము గారి చేతిలో పెట్టాడు. నీ చేతి పనుల మీద వానికి నువ్వేమి ఇచ్చి ఉన్నావో అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుని యొక్క రెక్కల కష్టం మీద, దేవుడు సంపాదించినటువంటి దాని మీద అధికారము నరుడికిస్తే, నరుడు తీసుకెళ్ళే అధికారం ఎవరి చేతిలో పెట్టాడు? అపవాది చేతిలో పెట్టాడు. అపవాది చేతిలో పెట్టాడు. ఏమండి, ఇప్పుడు రైట్, నా ప్రజలు నీకు ఇచ్చేశారు కాబట్టి నేను దానికి ఒప్పుకుంటున్నాను. నేను దానికి ఒప్పుకుంటున్నా. ఎలా ఒప్పుకున్నట్టు మీరు చదివారు ఇప్పుడు యోహాను సువార్త 14:30లో, మాట్లాడను, అదిగోండి ఈ లోక అధికారి ఏమవుతున్నాడట? వచ్చుచున్నాడు. ఈ లోక అధికారి వచ్చుచున్నాడు. ఈ లోక అధికారి ఎవరండి? అపవాది. అపవాది వస్తున్నాడు అంటున్నారు. అంటే విషయం ఏంటంటే, అధికారం అపవాది చేతిలో ఉందని క్రీస్తు ఒప్పుకున్నారా లేదా? అధికారం చేతిలో ఉంది కాబట్టి మనుషులందరినీ తన వశం చేసుకున్నాడు, తన కాంపౌండ్లో పెట్టుకున్నాడు, సామాగ్రిని కాపాడుకుంటున్నాడు, సొత్తును భద్రంగా ఉంచుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మనుషులను బయటికి విడిపించాలి. ఇప్పుడు యేసు రక్తమాంసాలు ధరించుకుని వచ్చింది ఎందుకంటే, ఇప్పుడు ఎవరైతే అపవాది అధికారం కింద ఉండిపోయారో వాళ్ళందరినీ ఇప్పుడు ఏం చేయాలా? విడిపించాలంటే ఆల్రెడీ అతను అధికారం కలిగిన వాడు, బలవంతుడు. ఇప్పుడు ఈ అధికారం తీసుకోవాలంటే ముందు అతనితో ఏం చేయాలి? పోరాటం చేయాలి. సామాన్యమైనది కాదు ఇది. ఏదో ప్రపంచ యుద్ధాలు చూసాం కానీ, ఏదో మిసైల్స్ను బాంబులతో ఉన్నటువంటి యుద్ధాలు చూసాం కానీ, ఇటువంటి యుద్ధాలు ఎక్కడ చూసింది? ప్రపంచం చూడలేదు కదా. బైబిల్ చదివితే అర్థమవుతుంది ఇటువంటి యుద్ధాలు జరుగుతున్నాయని, జరిగినాయని. అది ఎవరెవరికి జరిగిందో తెలిసింది మనకి. క్రీస్తుకును అపవాదికి జరిగినటువంటి పోరాటం అది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరో సంగతి మనం ఏం ఆలోచన చేయబోతున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదిని తన అధికారం నుంచి తీసుకునడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాడు. రక్తమాంసాలు ధరించుకున్నది ఎందుకో మనకు అర్థమైంది. నా పిల్లలు రక్తమాంసాలు ధరించుకున్నారో, రక్తమాంసాలు ధరించుకున్న వాళ్ళని ఏం చేశాడంటే మాయ చేసి తన యొక్క స్వాధీనంలో పెట్టుకుని ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? నేను విడిపించాలి. అంత మాత్రమే కాదు, ఈ 3 లోకాలకు జరుగుతున్నటువంటి యుద్ధం అని నా పిల్లలు తెలుసుకుని, భూలోకంలో అధికారి అపవాది చేతుల అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ అధికారిని జయించటానికి నా ప్రభు వచ్చాడు అని నా పిల్లలు తెలుసుకోవాలి. మూడోది, పరలోకానికి మాటిమాటికి వెళుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య అది. అపవాది భూలోకానికి తిరుగుతాడు, అవసరమైతే పరలోకానికి కూడా వెళ్ళిపోతాడు. ఆడికి సిగ్గులేదు. రావద్దన్న ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. మనల్ని అన్నాడు రోజు, సిగ్గుమాలిన జనులారా, మీకు సిగ్గులేదు అన్నాడు మనల్ని ఒకసారి. జకర్యా గ్రంథంలో సిగ్గుమాలిన జనులారా అంటాడు. ఏమండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు దేవుని సన్నిధి అంటే ఎక్కడుంది? పరలోకమే కదండి. పరలోకంలో దేవుని సన్నిధిలో దేవదూతలు ఒక మీటింగ్లో ఉన్నప్పుడు ఆ రోజున అపవాది యొగువాడావు చూసారా? ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పరలోకం, దేవుని సన్నిధి, పరలోకానికి వెళుతూ ఉండేవాడు. ఏమండి, మీరు 7వ వచనం అలాగే దాదాపుగా 12వ వచనం వరకు కూడా రాసుకోండి. 12వ వచనం వరకు కూడా రాసుకోండి. అక్కడికి వెళ్ళి పరలోకానికి వెళ్ళి చేసే పని ఏంటి? ఇప్పుడు మీరు ఆరాధనకు వచ్చారు, మీరు చేసే పని ఏంటి? ఇక్కడ ఆరాధన చేస్తున్నారా? ఆరాధన మాత్రమే జరిగించాలి. ఆరాధన అయిపోయిన తర్వాత మేదో సంగతి మాట్లాడుకుంటాం, చర్చికి సంబంధించినయో లేకపోతే వగైరా ఏమో ఉంటాయి. ఇప్పుడు ఆరాధన కార్యక్రమం సన్నిధికి వచ్చాం కాబట్టి 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు ఒక గొప్ప స్వరము
పరలోకమందు ఇలాగ చెప్పటి వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అని ఉంది చూడండి అక్కడ. అంటే ఇప్పుడు అపవాది పరలోకానికి వెళ్ళి సహోదరుల మీద ఏం చేసే పని అంట? నేరాలు. ఒక గంట రాత్రింబగళ్ళునా ఒక్కొక్కరికి గంట మాట్లాడినా మాటలు అయిపోవు, 2 గంటలు మాట్లాడినా అయిపోతాయా? ఎప్పుడు అవుతాయి? ఏమో మీరు ఎవరు మాట్లాడలేదు. మాటల ముగింపు వస్తుందా? అవి ఏమవుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. పోనీ అవి ఏమన్నా మంచి మాటలా? ఆవిడికి ఇలాగంట, ఈయన ఇలాగంట, వాళ్ళు అలాగంట, వీళ్ళు ఇలాగంట అనే మాటలో మనకి మేలా? ఇప్పుడు వీడు చేసే పని కూడా అదేనండి. పరలోకానికి వెళ్ళి ఏమంటాడు అంటే సహోదరుల మీద ఏం మోపుతాడని ఉంది, నేరం మోపుతాడు మాట అండి. నేరం మోపుతాడు. ఇతడు ఎందుకు నేరం మోపుతాడు? ఇతను ఎందుకు నేరం మోపుతాడంటే ఈడు ప్రతిదీ లాజిక్గానే మాట్లాడతాడండి. ఎవరో ఇప్పుడు మీరు ఏదైనా వాదిస్తున్నారనుకో, ఆ వాదించడానికి కూడా మీ దగ్గర ఒక పాయింట్ ఉంటుంది. నేను అందుకే అంటున్నానండి పాస్టర్ గారు అంటారు. అంటే నీకు ఆ బలం ఏదో, ఆ మాటలో బలం దొరికిందంటే దొరకనట్ట దొరికింది కాబట్టి. ఇప్పుడు వీడికి ఏదో లాజిక్ ఉంది. వీడికి ఏంటి ఆ లాజిక్ అంటే సహోదరుల మీద నేరం మోపుతున్నానంటే నేను ఒట్టినే నేరమే మోపట్లేదు దేవుడా. పాత నిబంధన క్రింద భక్తులైనటువంటి వారు వాళ్ళు పాపము చేశారు, నీ ఆజ్ఞను అతిక్రమించారు, నీ చిత్తాన్ని నెరవేర్చలేదు. అటువంటి వారు నీ పిల్లలు ఎలాగవుతారు? వాళ్ళని నా బిడ్డలని నువ్వు సమాజానికి ఎలా చెప్తావు? ఒకవేళ వాళ్ళు చనిపోతే నువ్వు పరలోకం ఎలాగిస్తావో? దావీదు పాపం చేయలేదా? మోషే పాపం చేయలేదా? మోషే ద్రోహులారా అనలేదా? కానాను పోగొట్టుకోలేదా? సొలొమోను తన వృద్ధాప్యంలో తన మనసు తిరిగిపోలేదా నీ మీద లేకోకుండా? ఇలాగ పాత నిబంధన భక్తులందరూ కూడా పాపం చేసినప్పుడు పాపమునకు ఖచ్చితంగా ఏం జరగాలి నీ చట్ట ప్రకారంగా అయితే? కీర్తన గ్రంథం 32వ అధ్యాయం. కీర్తన గ్రంథము 32. రైట్. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే ఇప్పుడు పాపానికి ఖచ్చితంగా ఏం జరగాలి? మరి ఇప్పుడు ప్రాయచిత్తం జరగలేదు కదా, వాళ్ళు చచ్చిపోరు కదా. మరి వాళ్ళ మీద ఇప్పుడు ఏం మోపుతున్నాడు? వాళ్ళకి లాజిక్ ఉందా లేదా? మనకు కూడా ఏదో లాజిక్ ఉంటుంది. అందుకే దాన్ని బట్టి ఆ మాటను బట్టి గుంజేస్తాం అవతలని. ఇవాళ క్రీస్తు సంఘం వాళ్ళకు ఉన్నటువంటి బలమైనటువంటి ఆయుధం ఏంటో తెలుసా? ఏ మతశాఖ కూడా మాట్లాడినా నూరెత్తనేమో మనం. ఎందుకంటే రైట్, అసలు నువ్వు ఉన్నదే నువ్వు అసత్యంలో నువ్వు నాతో ఏం మాట్లాడతావు అంటావు. నువ్వు ముందు సత్యం గురించి తెలుసుకో, అప్పుడు మాట్లాడతావు అంటావు. చిన్నోడు చెప్పినా నిజమే, పెద్దోడు చెప్పినా 2 ఏళ్ళు ఎంత మాట్లాడండి. 4 మీరు చెప్పారు. ఒకవేళ చిన్నపిల్లలు మన ప్రవీణ్ సన్నీ కానీ ఇంకా మన చిన్నపిల్లలు ఉన్నారు కదా, మనోడు అభి కానీ, వీళ్ళు ఇంకా కొంచెం పెద్ద పిల్లల కంటే వాళ్ళకి తెలుసు. వీళ్ళు 2 ఏళ్ళు 4 అన్నారు అనుకో, టేబుల్స్ ఇంగ్లీష్లో చెప్తారు. ఏంటి అది ఎలాగా ఇంగ్లీష్లో? 2 చెప్పండి. 2 ఎంత? 4 అన్నారు. పిల్లలు చెప్తే కరెక్ట్, అది మనం చెప్తే కరెక్టా? మాట్లాడతలేదు. నిజం అనేది చిన్నవాడు చెప్పినా నిజమే, పెద్దవాడు చెప్పినా. అంత పెద్దయ్య గారు తప్పు ప్రసంగం చేస్తాడా అంటారు ఇప్పుడైతే.
నా పాయింట్ అర్థం అవ్వలేదు అనుకోండి మీకు. ఆయన పెద్ద అయ్యారు, ఆయనకి 10 కార్లు ఉంటాయి, 10 బిల్డింగ్లు ఉంటాయి, ప్రాపర్టీ ఉంది. అటువంటి ఆయన బైబిల్ తప్పు చెప్తాడా అంటారా ఈ సమాజం. ఇప్పుడు ఏదో దోపచాల్లో చిన్న మందిరం అంటే ఇది క్రీస్తు సంఘం అంట, ఈ వాక్యం ఏమి వింటాంలే అనుకుని నిరుత్సాహం ఎప్పుడైనా కలిగిందా సునీత నీకు? ఏనాడు కలగలేదా? మీకు నిరుత్సాహం కలిగిన రోజున చెప్పండి నాకు. అయ్యా మాకు నిరుత్సాహంగా ఉంది అంటే ఏ విషయంలో నిరుత్సాహంగా ఉందో ఆ విషయంలో వాక్యాన్ని బట్టి మిమ్మల్ని బలపరచడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు కిందకి చదువునానా, తన పాపమునకు ఏం జరగాల అంటే ఇప్పుడు ప్రాయశ్చిత్తం జరగలేదు కాబట్టి ఇప్పుడు మోషే నా మనిషి, దావీదు నా మనిషి అని వాదిస్తున్నాడు ఎవరో. ఇప్పుడు నువ్వు బాప్తిసం పొందలేదు అనుకమ్మా, బాప్తిసం పొందలేదు అనుకయ్యా, ఇప్పుడు ఏమంటాడు తెలుసా అపవాది? అక్కడ కూర్చున్నారు చూడు, ఆ నలుగురు నా వాళ్ళే అంటాడు. ఎవరా అంటాడంట. అప్పుడు ఆ మాట అన్నాడు అనుకోండి, అపవాదికి నేను ఇచ్చే కౌంటర్ ఉంటుంది, అపవాదికి నేను ఇచ్చే కౌంటర్ ఉంటుంది. రైట్, నీ మనిషిలో నువ్వు అనుకుంటున్నావు బాప్తిసం పొందలేదు అనుకుంటున్నావు. ఆల్రెడీ ఇప్పుడు అతను బాప్తిసం పొందటానికి వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు, దగ్గరికి వచ్చేసారు. అలాగే నేను సిద్ధపరిచాను, నీ మాటకి ఇంకా లోబడిలాగా లేరు. వాళ్ళ హృదయం నిండా ఏమి నింపేశాను? దేవుని వాక్యం నింపేశాను. 34 మార్కులు వచ్చేసినాయి. ఇంకొక మార్కు దగ్గర ఉన్నారో ఆ మెట్టు దిగితే రక్షణ పొందేస్తారని నేను కౌంటర్ ఇస్తాను. దేవుని కౌంటర్ కూడా అదే. వీళ్ళ పాపం చేశారు కాబట్టి, వీళ్ళ పరిహారం జరగలేదు కాబట్టి వీళ్ళ నా మనుషులను అనుకుంటున్నాడు అపవాది. నువ్వు ఆ మాట మీద ఉండు. కొద్ది రోజులకి నా కుమారుడు ఈ ధర్మశాస్త్రం కింద పాపము చేసినటువంటి మనుషులకు కూడా ఒక వాక్యం చదివితే మీకు అర్థమవుద్ది అనుకుంటున్నాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన, మొదటి నిబంధన అంటే ఏ నిబంధన? రైట్, ఏ నిబంధన అండి? పాత నిబంధన. అంటే ఇప్పుడు మోషే ఏ నిబంధన కింద ఉన్నారో, దావీదు ఏ నిబంధన కింద ఉన్నారో, సొలొమోను ఏ నిబంధన కింద ఉన్నారో, ఇప్పుడు ఆ నిబంధన కింద ఉన్నటువంటి వాళ్ళందరూ పాపం చేసినప్పుడు మొదటి నిబంధన చదవనైనా, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన ఏం పొందాడు అంటే, ఇప్పుడు మొదటి నిబంధన కింద ఉన్నటువంటి వారి పాపములకు పరిహారం నిమిత్తము కూడా యేసేం పొందుతాడు? శిలువ మరణం పొందుతాడు. నోర్మై నువ్వు అంటున్నాడు దేవుడు. ఎవరినే? అపవాది. కానీ టైం పడుద్ది. ఇప్పుడు పరలోకానికి వెళుతున్నాడంటే, అక్కడ పితృలు చెప్తున్నాడంటే, అక్కడ రాత్రింబగలు నేరం మోపుతున్నాడంటే, నువ్వు మోపేదానికి నేను సైలెంట్గా ఉంటున్నానంటే ఖచ్చితంగా కొద్ది రోజులకి నా కొడుకు ఏం చేయబోతున్నాడో దానికి పరిహారం చేయబోతున్నాడు. ఇంకా సమాప్తం అని నేను చెప్పలేదు ఈ మాటకి. ఈరోజు మాట అదే కదా, ఇంకా సమాప్తం అనలేదు మనం. దేనికి సమాప్తం జరగబోతుందో మనం లేఖనాలు వివరించుకుంటున్నాం. చాలా అద్భుతమైనటువంటి మాటలు గ్రంథంలో దేవుడు మనకు రాశారండి. దేవా, బైబిల్ అర్థం చేసుకునే జ్ఞానం నాకు ఇమ్మని ప్రార్థన చేయాలి. మన పిల్లలకు కూడా, మన పిల్లల కోసం మనం ఏం చేయాలి తెలుసండి? ప్రార్థన. యోబు గారు పొద్దుటే లేచి తన కుటుంబం కోసం ఏం చేసేవాడు? ప్రార్థన. ఎందుకని? ఎక్కడ తెలియక పాపం చేస్తారు. ఏమో వాక్యం చదవకపోతే పాపం, ప్రార్థన చేసుకోకపోతే పాపం, ఏమండి దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే పాపం. ఇవన్నీ ఎక్కడ జరిగిపోతున్నాయని తండ్రిని అడిగేవాడు. మన పిల్లల్ని ఎప్పుడైనా, చిన్నపిల్లలు ఉన్నారో, ఇవాళ ప్రార్థన చేసుకున్నారని అడుగుతామో అడగం? మనం పిల్లల్ని అడుగుతాం. ఏమని వస్తుంది? ఒకసారి అడిగితే బాగా చెప్తారు, రెండోసారి అడిగితే కోప్పడతారు. ఖచ్చితంగా అడగాల లేదా మనం? కొద్ది రోజులు అడుగుతాం. ఇప్పుడు సాయిని ఇంక అడగం. ఎందుకని? తన భార్య అడుగుద్ది. ఇది ఇప్పుడు తరుణ్ అడుగుతాం, తేజని అడుగుతాం, జెస్సీని అడుగుతాం. జెస్సీని అవసరమైతే బెత్తముచ్చుని కొడతాం. ఏమండి? ఈ ఆడపిల్లలంటే వాళ్ళు అడగకుండా చేస్తారు, మంచివాళ్ళు. ఆడపిల్లలు పాపం వాళ్ళు పొద్దుటే లేవగానే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుతారు. వాళ్ళు నెంబర్ 1
ఈ మగపిల్లలకి పని ఎక్కువైపోతుంది కాబట్టి ఒక్కోసారి ప్రార్థన బైబిల్ రీడింగ్ ఏమైపోతుంది, మిస్ అయిపోతుంది. వాళ్ళ పిల్లలు చేస్తారు ఏమైనా సరే, ఆ పిల్లల మట్టుకు తిరిగిలేదు, ఎంత పరిచయం చేస్తారు. అలాగని ఇప్పుడు అలాగనంటే రేపు మీటింగ్ మళ్ళీ వాళ్ళు చేయరేమో. మగ పిల్లలు కూడా చేస్తారు ఏమండి. కానీ ఓపిక సహనం అంతా పాపం ఆడబిడ్డలది ఎక్కువ ఉంటుంది. పరిచర్య చేసే స్త్రీలు అన్నాడు అందుకనే. కనుక ప్రియమైన దేవుని వల్ల ఈ పాటలు అయిపోయిన తర్వాత సంఘంలో పరిచర్య చేసేటువంటి స్త్రీల గురించి ఒక పాఠం ఉంది. ఆ పాఠం జ్ఞాపకం చేయండి, ఒక వారం ఆ పాఠాన్ని చెప్తాను ఏమండి. ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మొదటి నిబంధన కాలములో ఉన్నటువంటి ప్రజలకు కూడా యేసు ఏం చేయబోతున్నారు, పాపములకు పరిహారం చేయబోతున్నారు. అందువల్ల అది జరిగిన రోజుని పూర్తిగా అపవాది తన సింహాసనం మీద నుంచి త్రోసివేయబడతాడు. ఆయన దేవుడు తనకు అప్పగించిన పనిని ఏం చేసినవాడు అవుతాడు, నెరవేర్చిన వాడు అవుతాడు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. అన్ని పనులు ఒకసారి అయిపోవండి. తనకు ఇవ్వబడినటువంటి కాల వ్యవధిలో ఉన్న టైం తక్కువ. అసలు ఉన్న టైం ఎంత? 30 ఏళ్ళు ఏం పని చేశాడు వేసి చెప్పండి. 30 ఏళ్ళు వడ్రంగి పని చేశాడు. సేవ చేసింది ఎంతకాలం? 3 సంవత్సరాలన్నారే కదా. 30 ఏళ్ళు తండ్రి మాట విన్నాడా లేదా? భూలోక సంబంధమైన తండ్రి మాట విన్నాడు 30 ఏళ్ళు కూడా. మరి అమ్మ మాట విన్నాడు తల్లి, ఏసేపు మాట విన్నాడు తండ్రి. 30 ఏళ్ళ తర్వాత ఒకసారి నన్ను వదిలిపెట్టండి బాబు, అసలు తండ్రి పని నేను చేయాలి. అలాగని ఇంటి బాధ్యతలు నిర్వర్తించుకోకుండా లేడు ఆయన. క్రీస్తు గురించి ఎంతో మనం నేర్చుకోవచ్చు. అందువల్ల మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ పాత నిబంధన కింద ఉన్నటువంటి భక్తులు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం లేకోకుండా, శిలువ మరణం లేకోకుండా వీళ్ళు పరిశుద్ధులని అంటున్నావు కాబట్టి నువ్వు అలాగని నీ లేఖనాలే చెప్తున్నాయి. నువ్వు రాసిన లేఖనాలు నీ పరిశుద్ధాత్మతో నువ్వు రాయించావు కదా, ఆ లేఖనాలే చెప్తున్నాయి. వీటికి సమాధానం ఏంటి? నిలబడిపోయాడు ఎవరో? అపవాది. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం తీసినట్లయితే యవన పిల్లలు చదువుతారు. 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిమంతుడు అయిపోయాడు. దేవుని నమ్మితే ఏమైనట్లు? నీతిమంతుడు అయిపోయాడు. మళ్ళీ అడుగుతున్నాను, దేవుని నమ్మితే ఏమైనట్లు? నీతిమంతుడు అయిపోయాడు కదండి. ఇంకో వాక్యం కూడా చూడండి. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. పురుషుల కంటే స్త్రీలే వేగంగా తీసేస్తున్నారు. తీసుకున్న వాళ్ళు పేజీ నెంబర్ చెప్పండి, చదవండి. హబక్కుకు పేజీ నలగదు మనకే. ఏం చేయాలంటే ఈసారి చిన్న ప్రవక్తల గురించి పెద్ద ప్రవక్తల గురించి మీకు చెప్తే అప్పుడు ఈ ప్రవక్తల చరిత్ర తెలుసుకుంటారు కాబట్టి బాగుంటుంది. ఇంకా ప్రవక్తల గురించి చెప్పాలా మీకు, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అండి, పోయిట్రీలు ఎన్ని చెప్పాలి నేను ఇవన్నీ. చదువునాను. ఆ మాటే నీతిమంతుడు విశ్వాస మూలముగా. ఇప్పుడు అబ్రహాం నీతిమంతుడా కాదా? నీతిమంతుడే. మోషే నీతిమంతుడా కాదా? నీతిమంతుడే. దావీదు నీతిమంతుడా కాదా? నీతిమంతుడు. మరి నీతిమంతుడు విశ్వాస మూలంగా ఏమని అన్నారు? బ్రతుకుని అన్నారు. కాబట్టి ఎలాగో వాళ్ళు నీతిమంతులు అవుతారు అని అంటే ఈ మాటను అక్కడ అప్లై చేయండి. ఎక్కడ వింటున్నారు నా మాట? ఇప్పుడు పాత నిబంధన కింద ఉన్నటువంటి భక్తులు కూడా దేవుని విశ్వాసం ఉంచారు కాబట్టి వాళ్ళ విశ్వాసాన్ని బట్టే యేసు ప్రభు వారి యొక్క రక్తము వాళ్ళ పాపాలను ఏం చేత శుద్ధి. విశ్వాసం ఉంచారు కాబట్టి. విశ్వాసం ఉంచకపోతే వాళ్ళ పాపాలు అలాగే ఏమైపోయి ఉండును, నిలిచి ఉండును. ఆ మాట వాళ్ళకి సరిపోద్ది మాట.
అందువల్ల ఇప్పుడు పరలోకానికి వెళ్ళి మనశ్శాంతి ఉంచాడా? దేవుడికి మనశ్శాంతి ఉంచలేదా? మీరు గుళ్ళోకి వచ్చారంటే నాకు మనశ్శాంతిగా ఉండాలా, బుర్ర వీటికి వెళ్ళాలి నేను? అమ్మా, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు తలపోటుతో రావాలా, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు సమస్య సృష్టించి వెళ్ళాలా? ఏం చేయాలో చెప్పండి. అన్ని మామూలు అంటారా? ఓకే, అన్ని మామూలు అంటే నేనేం చేయలేను. ఇప్పుడు పరలోకపు సమస్య చెప్తాను, ఆ గొడవంతా నాకు ఎందుకు. కానీ పరలోకపు సమస్య ఏంటంటే, పరలోకానికి వెళ్ళి మాటి మాటికి తండ్రికి తలపోటు, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, తండ్రికి తలపోటు తెచ్చేవాడు. ఇప్పుడు ఈ తలపోటు సమస్య ఎప్పుడు తీరుతుందని తండ్రికి తెలుసు. ఆయన శిలువ మరణంతో ఈ సమస్య ఏమవుద్ది? ఇది దీన్ని ఎలా చెప్పాడో చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి చూడండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ గడసర్పంతో యుద్ధము చేయవలని ఉండగా ఆ గడసర్పము చేసిరి కానీ గెలవలేకపోయేరు గనుక పరలోకమందు వారికి స్థలము కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదని సాతాన్ని పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పం ఏం చేయబడింది? అది భూమి మీద పడద్రోయబడింది. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి పడద్రోయబడింది? పరలోకం నుంచి పడదోసేసాడు. ఇంకెక్కడికి వచ్చే అవకాశం లేదు, పరలోకాన్ని. అది అలంకార రూపంలో చెప్పేశాడు దాన్ని. ఇదిగో రేపొద్దున యుద్ధం జరగబోతుంది, ఆ యుద్ధంలో నువ్వేం చేయబోతావు తెలుసా? పరలోకంలో నుంచి శాశ్వతంగా నువ్వు కిందకి ఏం చేయబడతావు? నెట్టివేయబడతావు. పరలోకం ప్రశాంతంగా ఉందండి ఎవరు లేనప్పుడు. ఆడున్నప్పుడు ఎలాగుండేది? సమస్యలు చెప్పేవాడు. రైట్, వాడు లాజిక్గానే మాట్లాడాడు. ఆ లాజిక్కి దేవుడిచ్చినటువంటి కౌంటర్ ఏంటో తెలుసా? తొందరపడవలసింది. నా కొడుకు వాళ్ళ పాపాలకు కూడా ఏం చేయబోతున్నాడో, రక్తం చిందించకపోతున్నాడు. కానీ టైం పడుతుంది, సమాప్తం అవ్వలేదు. నేను అతనికి ఇచ్చిన పని ఇంకా చేస్తూనే ఉన్నాడు. అక్కడ భూలోకానికి వెళ్ళి పని చేస్తూనే ఉన్నాడు. నీ కొడుకు చదువుతున్నాడు అనుకోమ్మా, నువ్వు ఎంత ఆనందపడతావు? ఏనాటికైనా నా కొడుకుని ఎలా చూడాలనుకుంటావు? ఒక ఇంజనీర్ గానో, ఒక సాఫ్ట్వేర్ గానో, ఒక వ్యాపారస్తుడు గానో, ఒక డాక్టర్ గానో చూడాలనుకున్నా. అప్పుడు దాకా వెయిట్ అండ్ సీ. ఎంత కళ్ళతో ఎదురు చూస్తావు, నా కొడుకు ఎప్పుడు ప్రయోజకుడై పట్టభద్రుడై గ్రాడ్యుయేషన్ తీసుకుని వస్తాడని ఎదురు చూస్తావు. గ్రాడ్యుయేషన్ తీసుకున్నప్పుడు కొడుకును చూసి తండ్రి తల్లి ఎంత మురిసిపోతుందో తెలుసా? ఆ చేతులు ఆ పట్టా పట్టుకుని, ఆ అంగి వేసుకుని, శిరస్సు మీద అది పెట్టుకుని చూస్తుంటే అది ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి. నా కొడుకు పోరాటం చేస్తున్నాడు, ఆయనకు పని అప్పగించాను, ఆ పని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాడు. చివరి మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తాను శిలువ మరణంతో మనుషులకి శాశ్వతంగా ఆయనకు అప్పగించిన పని నెరవేర్చబోతాడు అని ప్రపంచానికి తెలిసిపోతుంది. తండ్రి కూడా సంతోషిస్తాడు, క్రీస్తు కూడా నా పని అయ్యింది అని అంటాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దేవుడు అనేటువంటి యెహోవా ఇశ్రాయేలులకు ఒక వాగ్దానం చేశాడు. చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, క్షమించండి 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అన్నాడండి. క్రొత్త నిబంధన చేయు దినములు వస్తున్నాయి అంటాడు. ఇప్పుడు ఇది ఆల్రెడీ వాళ్ళు ఏ నిబంధన కింద ఉన్నారో? పాత నిబంధన. ఇప్పుడు పాత నిబంధన క్రింద ఉన్న వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఇర్మియా ప్రవక్త ద్వారా, మీకేం చేయబోతున్నానో క్రొత్త నిబంధన. దీన్ని అర్థమవటానికి ఎలా చెప్తానంటే, కిందే చెప్పాడు చూడండి. అది ఐగుప్తు నుండి వారిని రప్పించడం, నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమని వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకుని. ఓకే, ఇది చదివారు కదా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. రామపత్రిక 7వ అధ్యాయం తీయండి. రామపత్రిక 7వ అధ్యాయం తీయండి. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా
అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది పాత నిబంధన అనేటువంటిది ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చినటువంటిది. ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. 2వ వచనం చదువుతున్నాను. భర్త గల స్త్రీ, భర్త ఎవరంటే ఇక్కడ ధర్మశాస్త్రం, స్త్రీ ఇశ్రాయేలీలు. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి ఏమై ఉంటుంది? భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుంచి ఆమె ఏం పొందుతుంది? భర్త ఎవరని చెప్పాను? పాత నిబంధన ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంటుండగా, ధర్మశాస్త్రం బ్రతికి ఉంటుండగా, కిందకు చూడండి, కాబట్టి భర్త బ్రతికి ఉండగా 3వ వచనం, ఆమె వేరొక పురుషుణ్ణి అంటే కొత్త నిబంధననే చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి ఏం పొందుతుంది? విడుదల పొందుతుంది. కనుక వేరొక పురుషుని వివాహం చేసుకొనునని ఏం కాదు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు క్రొత్త నిబంధన డైరెక్ట్గా ఇవ్వటానికి ఏదో అడ్డొచ్చింది. ఇప్పుడు పాత నిబంధన అడ్డొచ్చింది. నా పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ మీకు? ఆల్రెడీ వాళ్ళ ధర్మశాస్త్రంతో ఏం చేసేస్తున్నారు? ముడి వేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ధర్మశాస్త్రంతో ఈ తెగతింపులు అయిపోయిన తర్వాత ఇంకొక అతను ఏం చేసుకోవాలి? వివాహం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అనేది పాత నిబంధన అనేటువంటిది ఇంకా అమల్లో ఉంది. ఇప్పుడు అమల్లో ఉంది. ఇప్పుడు ఇది పూర్తిగా నెరవేర్చేసిన రోజుని ఇది ఏమైపోద్దంటే ఇంకా వెళ్ళిపోతుంది. ఇది నెరవేర్చినంతకాలం కూడా ఇప్పుడు ఇశ్రాయేలీలు ఇంకొక అమ్మాయిని చేసుకుంటానికి అవకాశం లేదు, బ్రతుకుంది కాబట్టి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము బ్రతికున్నది కాబట్టి దీన్ని నెరవేర్చడానికి ఇశ్రాయేలీలు అనేటువంటి జనాంగంలో ఏ మనుషుడు నెరవేర్చలేకపోయాడు. చెప్పుకుంటాక సులువే 10 ఆజ్ఞలు, అందులో 2 నెరవేర్చి, నీ దేవుడని యెహోవాని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నిన్ను వల్ల నీ పొరుగు వారిని. ఎక్కడ జరుగుతుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయము, 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితినని మీరు తలంచవద్దు. అది సంగతి. నేను కొట్టివేయటానికి రాలేదు. దాన్ని ఏం చేశాను? నేను విశ్రాంతి దినాన్ని ఎక్కడికి వెళ్ళారండి ప్రభు? దేవాలయానికి వెళ్ళేవారు. విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు. ధర్మశాస్త్రం నెరవేర్చాను. నేను నెరవేర్చాను. ఏ తప్పు చేయలేదు. నేను ముందే చెప్పాను. నేను ఇశ్రాయేలీలు అనేటువంటి జనాంగంలో 6,03,550 మంది కాల్బలంలో, ఇంకా దాదాపు 20 లక్షల జనాభాలో, వాళ్ళ నడిచినటువంటి కాల్బలమే 20 లక్షల జనాభాలో, ఇంకా విస్తరించిన జనాభాలో ఎవరు కూడా ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయారు? నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు యేసు వచ్చి ఏం చేశారట? ధర్మశాస్త్రం నెరవేర్చారు. ధర్మశాస్త్రం అంతా కూడా ఒకటి కూడా తప్పిపోకుండా. మళ్ళీ చదువు నాయనా. ధర్మశాస్త్రం 5:17 మత్తయి సువార్త. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచనం తలంచవద్దు. నెరవేర్చడేగా నేను రాలేదు, కొట్టివేయటం నేను రాలేదు. గుర్తుపెట్టుకోండి, ఆకాశమును భూమియు గతించిపోయినే కానీ ధర్మశాస్త్రం నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సొన్నైనను తప్పిపోదని మీతో. అంటే మొత్తం నెరవేర్చాడా? కొంచెం నెరవేర్చాడా? ఫుల్ పెయిడ్ అన్నాడు దాన్ని. ఫుల్గా ధర్మశాస్త్రం నెరవేర్చేసాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చలేని వాళ్ళందరూ కూడా బరువుగా ఉండి, భారంగా ఉండి, మోయలేక, ఇది ఎవరు నెరవేర్తారా బాబు, ఇది నెరవేర్తేనే కానీ మాకు కొత్త నిబంధన రాదు, ఇది ఎవరు నెరవేరుస్తారని ఎదురు చూస్తున్న రోజుని నీ పాప రుణాన్నంతటినీ కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు. మరి ఇంత నెరవేర్చాడు కదా. ఇప్పుడు ఇంత నెరవేర్చిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత, సిలువలో పాప రుణాన్ని కొట్టివేసిన తర్వాత, పరిహారం చెల్లించిన తర్వాత, రక్తమాంసాలు ఉన్నటువంటి మనుషులు విడిపించటానికి అపవాదిని జయించిన తర్వాత, పరలోకానికి సమస్యను తీర్చిన తర్వాత, భూలోక సమస్యను తీర్చిన తర్వాత, అధికారిని కుర్చీలోంచి నెట్టివేసిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత 6వ మాటగా ఏమన్నాడో తెలుసా ప్రభు యేసుక్రీస్తు వారు?
ఇవన్నీ చేసి ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చి ఏమన్నాడు ఆయన? సమాప్తం. సగం చేసి కాదు, ఒట్టిన అనలేదండి, సమాప్తమైనదండి. ఏమండి, ఆయన క్రీస్తు శిలువ రక్తంతో ఆయన మనకి విశ్వాసులకు బ్రతుకుతున్నట్టు మనకి ఏ రుణాలు లేకోకుండా మనల్ని విడుదల చేసి మనకు విడుదల ప్రకటించాడు. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం. 61వ అధ్యాయం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు సువార్త ప్రకటించడం యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరి చెరలోనున్న వారికి ఏంటంట? విడుదల, బంధింపబడిన వారికి ఏముంది? చెరలో ఉన్నావు నువ్వు, చెరలో ఉన్న వారికి విడుదల. ఎవరి చెరలోనండి? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, ఎవరి చెర? అపవాది చెరలో ఎంతమంది ఉన్నారో నాకు తెలవదు. ఇప్పుడు ఈ చెరలో ఉన్న వాళ్ళందరినీ ఏం చేయాలి తెలుసా? ఆయన విడిపించాలి. విడిపించాక అప్పుడు ఏమన్నాడు? సమాప్తం. విడిపించకుండా అన్నాడు ఆ మాట? అనలేదు. వాక్యం అంతా, ప్రసంగం అంతా చేసిన తర్వాత నేను ప్రసంగం అయిందని చెప్పాలి. ప్రసంగం అంతా పూర్తి. ఆయన మన మీద ఉన్నటువంటి రుణం అంతటిని తొలగించేసి ఇంక విశ్వాసకి ఏ ఇబ్బంది లేకుండా, మీకు ఇంకా అపవాదితో సమస్య లేదు. ఏ సమస్య అన్నా ఉంటే కనుక నీకు నువ్వుగా పెట్టుకున్నది అవ్వాలి, కానీ అపవాది ద్వారా వచ్చే సమస్య అయితే నీకేది లేదు. కొన్ని ఆటంకాలు ఉంటాయి, మనం పెట్టుకున్నాయి, దేవుడు ఏం పెట్టలేదండి. అపవాదితో నీకు ఏ విధమైన సమస్య లేకుండా చేసేసాడు. ఎవరండి? ప్రభువైనా. ఒక నువ్వేదైనా సమస్య పెట్టుకుంటే మళ్ళీ నువ్వు కావాలని వాడి పరిధిలోకి ఏం చేస్తున్నట్టు వెళుతున్నావు. వెళుతుంటే సమస్యలు వస్తున్నాయి. చివరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అన్నాడు. అంతేనండి. ఏమండి, అపవాది యొక్క బందీల్ని తన బందీలుగా ఇంకేం నా సొత్తు అన్నట్టుగా తీసుకెళ్ళిపోయాడండి. 10వ వచనం వరకు మీరు చదువుకోవచ్చు. 10వ వచనం వరకు కూడా మీరు రాసుకోండి. తన బందీలుగా, తన మనుషులుగా. ఇప్పుడు మీరు ఎవరి బందీలు? అపవాది బందీలా, క్రీస్తు బందీలా? ఒకప్పుడు మీ నాయకుడు ఒకప్పుడు అన్నాను, ఒకప్పుడు అపవాది కింద బందీలుగా ఉండిపోయామా లేదా? ఉండిపోయాం. ఇప్పుడు క్రీస్తు వచ్చి అపవాదిని జయించి పనంతా చేసి ఆడి దగ్గర ఉన్న బందీలు ఇప్పుడు ఎవరు బందీలుగా చేసుకున్నాడు? అపవాది దగ్గర ఉన్న బందీలు ఎవరు బందీలు అయ్యారు? క్రీస్తు బందీలు. నిజంగా క్రీస్తు బందీలం అనుకోండి, క్రీస్తు చెప్పినట్టు చేయాలా లేదా? భార్య ఉంది, ఎవరికి బందీగా ఉంటుంది? భర్త చెప్పినట్టు చేయాలా? లేదంటే ఈ విమానం మొత్తం. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళారు, ఏమండి, లోబడి ఉంటుంది కదా సంఘము. అలాగే కదా క్రీస్తుకు లోబడి ఉంటుందా లేదా? ఒక లోబడి ఉండలేదు అనుకోండి, సంఘానికి వేయవలసినటువంటి దెబ్బలన్నీ ఏం చేస్తాడు? వేస్తాడు. శిరస్సు మాట వినకపోతే. చివరికి నేను ఒకే మాట అడగాలనుకుంటున్నాను, మనం ఎవరు బందీలు? చెప్పలేం, అంటాం అంతే. నన్ను దేవుడు ఎప్పుడో బంధించేసాడండి, ఆయన వెళ్ళమంటే నేను వెళ్తాను, ఆయన కూర్చోమంటే కూర్చుంటాను, ఆయన మాట్లాడమంటే మాట్లాడతాను అంటామే కానీ మళ్ళీ మనకు స్వాతంత్రత కావాలా? నా మాటలు అర్థం అవ్వలేదు అనుకోండి మీకు. అందుకే అన్నాడు దావీదు, నేను కూర్చుంటా, నేను లేచుట, నేను నడుచుట సమస్తము నీకు తెలుసు. మరి అలా తెలిసినప్పుడు ఆయన కాదని మనం ఎక్కడికి వెళ్ళగలమండి? అందువల్ల సిలువలో ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగించి ఏమండి ఆయన సమాప్తమైనది అన్నాడు. అన్ని పనులు చేసిన తర్వాత రక్తమాంసాల్లో ఉన్నటువంటి పిల్లల్ని విడిపించాడండి. ఏమండి అపవాదిని తన సింహాసనం నుంచి నెట్టివేసాడండి. 3 లోకాల్లో ఆయన విజయం సాధించాడండి. ఇది ఎప్పుడు నుంచి జరుగుతుందని చెప్పుకున్నాం. ఏదైనా తోటలో ప్రారంభమైనటువంటి జైత్రయాత్ర ఎప్పుడు దాకా సాగిందని చెప్పుకున్నాం? మోషే ధర్మశాస్త్ర చివరి వరకు సాగింది. అప్పటి వరకు మనుషులందరూ ఎవరు బందీలుగా ఉన్నారు? అపవాది బందీలుగా ఉన్నారు. వాడు అడుగుతున్న దానికి లాజిక్ ఉందా లేదా?
ఏంటి ఆ లాజిక్ అంటే, పాత నిబంధన కింద ఉన్నటువంటి భక్తులు పాపం చేస్తే వాళ్ళు ఎవరు మనుషులు? నా మనుషులు. ఎందుకంటే అప్పటికి యేసు ప్రభు రక్తం ఏమవ్వలేదు, చిందింపబడలేదు కదా. అడిగేవాడు పరలోకానికి వెళ్ళి తలపోటు తీసుకొచ్చేవాడు. నువ్వు అడిగింది కరెక్టేనయ్యా అపవాది, కానీ నా కొడుకు కొద్ది రోజులు పని పూర్తవుతుంది, పని పూర్తయిన తర్వాత సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన తర్వాత సమాప్తం చేసిన తర్వాత అప్పుడు పాత నిబంధన కింద ఉన్నటువంటి భక్తులు పాపాలకు కూడా ఏం జరుగుతుంది? పరిహారం జరుగుతుంది అని ఆ పరలోకపు సమస్యను కూడా తొలగించేసాడు క్రీస్తు ద్వారా. అది కూడా చూసాము. మరొకటి, యేసు తండ్రి మీతో కొత్త నిబంధన చేస్తానని చెప్పినప్పుడు ఈ కొత్త నిబంధన చేయడానికి ఏదో అడ్డొచ్చింది? పాత నిబంధన. ఇప్పుడు ఆ పాత నిబంధన పూర్తిగా నెరవేర్చినటువంటి ఎవరో లేరు కాబట్టి ఎవరు వచ్చి నెరవేర్చారు? యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. ఇప్పుడు అది నెరవేర్చేసి అపవాది దగ్గర ఉన్నటువంటి బందీల్ని పట్టుకుని, నా సొత్తు నేను విలువ పెట్టి కొనుక్కున్నాను అని తన బందీలుగా చేసుకుని ఆరోహణమై వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర కూర్చుని సింహాసనం మీద ఏలుబడి చేస్తున్నాడు. ఈవేళ నువ్వు ఎవరు బందీలుగా ఉన్నావో నీకు నువ్వుగా ప్రశ్నించుకుని క్రీస్తు బందీగా ఉంటే క్రీస్తు ద్వారా దేవుని ఆరాధన చెయ్యి. లేదంటే పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొంది క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలోనికి చేర్చబడు. దేవుడు క్రీస్తుకి అప్పగించిన పని సంపూర్తిగా ఏం చేశాడు? నువ్వు నేను కూడా మనకు అప్పగించిన పని చేయాలని ఈ మాటల్లో నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తూ ఇంతటితో ముస్లిం అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మా ప్రభు 6వ మాటగా సమాప్తమైనదనే మాట ఆయన నెరవేర్చి నువ్వు అప్పగించిన పని అంతా చేసిన తర్వాత ఆ మాట చెప్పారు. మాకు మీరు కొన్ని పనులు అప్పగించారు, వాటిని మేము నెరవేర్చి అప్పుడు తండ్రి నీ యొద్దకు రావటానికి మేము సిద్ధపడాలి. ఈ మాటలు నీరు కట్టి ఫలింపచ్చండి. ఇంకెవరైతే అపవాది బందీలుగా ఉన్నారో విడిపించాడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు, వారి కొరకు కూడా రక్తం చిందించారు. ఆ రక్తంలో వారి పాపం శుద్ధి చేసుకుని కృత నిబంధన కిందకి రావడానికి సహాయం చేయండి. అలాగే క్రీస్తు ప్రభు బందీలుగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరూ సంపూర్ణంగా అప్పగించినటువంటి పని నెరవేర్చే మనసు దయచేయండి. మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.